ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం ఆటో అతను తన కులాన్ని మార్చుకుంటే మతాన్ని మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టే అని పెట్టుకున్నాడు. దానికోసం అని చెప్పి అబ్బా ఎంత హడావిడి చేయాలంటే అంత హడావిడి చేసేసారు. రోడ్డు మీద అతన్ని ఆపి ఒక ముస్లిం సోదరుడు ఇష్టారాజ్యంగా అతన్ని ఎలా పడితే అలా మాట్లాడాడు. సరే మాట్లాడావు, బాగుంది, దానికి తగ్గ సమాధానాలు చెప్పారు కదా, మంచిగా అయింది కదా. అయింది. ఒక పోలీస్ ఫోన్ చేసి ఎక్కడున్నావు నువ్వు, ఆటో మీద అలా రాయచ్చా, కులాలని ఇచ్చేస్తున్నావు, అలా రాయకూడదు, నువ్వు తీసేయని చెప్పి ఒక హిందువునే కదా పోలీసు కూడా రెచ్చిపోయాడు ఎస్ఐ. అదే ఒక ముస్లింకి ఫోన్ చేసి నీ నమాజ్ వినపడుతోంది సౌండ్ ఆపమంటాడా, లేకపోతే ఇంకొక మతానికి ఫోన్ చేసి ఇంకోటి చెప్తాడా? హిందూ మతం వాళ్ళు ఏది రాసుకోవాలో ఏది రాసుకోకూడదో మీరు డిసైడ్ చేస్తారా? ఏమన్నా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం మనం ఏమన్నా? సరే మాట్లాడడం ఎందుకులే, అందరు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు మనకి ఎందుకులే అని ఊరుకున్నాను. అది అయిపోయిన తర్వాత నిన్న ఒక్కొక్కడు వచ్చి మాట్లాడుతుంటాడు సీతాదేవి రాముడి గురించి. రామనాసురుడి దగ్గర 12 సంవత్సరాలు ఉంచావు, నువ్వేం మొగాడివిరా, నీ పెళ్ళం వాడి దగ్గరికి వెళ్ళి ఉంది కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఒకడు. అరే నాయన, రాముడిని సీతను అన్నవాడు ఎవడు బాగుపడ్డ చరిత్రలు కానీ బాగుపడ్డ సంగతులు కానీ ఎక్కడ లేవు. ఎందుకు ఎంతసేపు హిందూ మతం మీద పడి ఏడుస్తారు? మీరు మాట్లాడటం స్టాప్ చేయండి, మా వాళ్ళు కూడా మాట్లాడితే నేను చెప్తాను వాళ్ళకి సంగతులు ఏంటో. అసలు మీ మతం గురించి మా మతం గురించి తిట్టుకుంటూ అరుచుకుంటూ గొడవ చేసుకుంటే మన మతాల్ని, మనం హిందూ మతాన్నో ఏదో లేకపోతే ఈ ముస్లిం మతాన్నో అనుకుంటున్నాం, దేవుళ్ళని విమర్శించుకుంటున్నాం. నువ్వు ఆటోమేటిక్గా మా దేవుడిని అనగానే మేము కూడా వచ్చి మీ దేవుళ్ళని అంటాం కదా. అనుకుండా ఉండటానికి మేమేమన్నా కాదు కదా. అదైపోయింది. నువ్వైతే ఏ మతాల్ని నమ్మవు, నీకు ఓన్లీ హిందూ మతం అంటేనే ద్వేషం. కానీ నీ మతాన్ని మా పిల్లల మీద రుద్దాలని డైరీల్లో రాసి ఖురాన్ చదవండి ఎలా చెప్తుందా టీచరు? ఎంత గుండె ధైర్యం లేకపోతే చెప్పింది. మేము రోజు భగవద్గీత మీ ఇంట్లో పఠించండి అని రాస్తే మీరు సికింద్రాబాద్ అంతా అట్టడిగిపోయేది, వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యమాలు చేసేవాళ్ళే. మీరు మాత్రం మా మతాల్లోకి మారు, మమ్మల్ని ఏమి మా మతాల్లో గ్రంథాలు చదవరు, మా మతాల గురించి మాట్లాడినా మీకు చెవుల్లోంచి రక్తాలు వస్తాయి. కానీ మీ మతాలని మేము గౌరవించాలి, మీ మత ఆచారాలని మేము మంచిగా ఉండాలి, అన్నీ చేయాలా? సరే అదైపోయింది. ఏంటి ఎస్ఐ అంటున్నాడు హైదరాబాద్ అంటే ఏమైనా ముస్లిం ఏరియానా? హైదరాబాద్లో ఇలాంటివన్నీ కుదరవు. నువ్వు ఎక్కడున్నావు, బయటికి కేసు రాస్తాను, లోపల పెడతానంటే ఏం చేస్తారు సార్? మీరు సామాన్యుల మీదే కదా కేసులు రాసేది. అదే మీరు బడాబాబుల దగ్గరికి వెళ్ళి కేసులు రాయండి, ఏం చేస్తారు? మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వస్తాయి, మీకు అన్నీ వస్తాయి. అదే సామాన్యుడి మీద అయితే కేసులు రాస్తారు, ఏమైనా చేస్తారు. అంతేగా మీరు చెప్పేది. సరే అదైపోయింది. ఇంకోటి ఎస్ఐ చెప్తున్నాడు, అన్న అంటే ఏంటి సార్ అను అన్నాడు. అసలు సార్ అంటే నీకు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ పదవి పోతుంది. సార్ అనే పదం, అన్న అనేది పవిత్రమైంది. ఆ పిలిపించుకోవాలంటే ఒక రాయల్టీ ఉండాలి, అది పరిస్థితులు. అందుకని అతను మనవాడే అనే అన్న అన్నాడు ఆటో డ్రైవర్ని. అతన్ని రుబాబు చేయడం, మీకు ముస్లిం సోదరుడు ఫోన్ చేయగానే వెంటనే ఫోన్ కొట్టడం. అదే ఎవరి మీద కేసులు పెట్టమంటే అసలు నోళ్ళు రావు. మీ చుట్టూ తిరిగిన ఎఫ్ఐఆర్లు కట్టరు, మీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా చెప్పులరిగిపోయినట్టు చూసినా మనుషులు లెక్క చేయరు. మీ ఆఫీసులో రైటర్ మాట్లాడతాడు, కానిస్టేబుల్ మాట్లాడతారు, అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడతారు, అందరూ మాట్లాడేస్తారు. అదే హిందువుకి ఫోన్ చేయాలి అంటే ఎక్కడ లేని నోర్లు వచ్చేస్తాయి మీకు. సరే డైరీలో రాసి పంపించారు కదా, 2nd క్లాస్ పిల్లాడికి ఖురాన్ చదువు, అది చదువు, ఇది చదువు అని చెప్పి చక్కగా రాసి పంపిస్తున్నారు కదా. బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉందా? ఒక పని చేద్దాం, స్కూల్లో ఒకరోజు భగవద్గీత, ఒకరోజు ఖురాన్, ఒకరోజు బైబిల్, మొత్తం 3 మా పిల్లలు బ్రహ్మాండం కంఠోపదంగా చదివేస్తారు. అన్ని మతాలు ఏదైనా మాకేం ఇబ్బంది లేదు, తెలిసిందా? మొన్న ఒక ముస్లిం సోదరుడు అడిగాడు, మీ ఇంట్లో భగవద్గీత ఉంటుందా? ఈరోజు మా ఇంటికి రండి, 95% ఇంట్లో మా ఇంట్లో ఖురాన్ ఉంటుంది, మేము మత గ్రంథాన్ని ఎంత గొప్పగా పెట్టుకుంటామని గుండెలు బాదుకుని చెప్పాడు. దాని తర్వాత బైబిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో చూడండి. అదే కనుక హిందువుల ఇంటికి వెళ్ళండి, ఏముంటుందో చూడండి అన్నాడు. అరే బాబు, నువ్వు ఎక్కడున్నావు కానీ నేను ఒకరోజు ఇంటర్వ్యూలో కూర్చుందాం, నీకు ఒకటి చూపిస్తాను ఇవాళ. ఇది చదువు, నీ ఖురాన్ భాషలోనే ఉంది కదా, చదివావు కదా. ఇది మక్కా నుంచి వచ్చిన వాటర్, సరేనా? కొంతమందికి మా హిందువులకి ఇష్టం లేకపోవచ్చు, అయినా కూడా దీని గురించి ఒకటి చెప్తా. ఇది అక్కడి నుంచి వచ్చిన వాటరు.
ఒక ముస్లిం ఫ్రెండ్ మాకుంటే ఆయన పంపించారు, అమ్మ మక్కా నుంచి వచ్చిన వాటర్ చాలా మంచిది, పవిత్రం కలది, మీకు పంపించిన అమ్మ కొరియర్ చేస్తానంటే తప్పకుండా అండి, బ్రహ్మాండంగా కొరియర్ చేయమన్నా. ఇప్పుడు చూడండి, తాగాను, నేనేం చచ్చిపోలా. మా దేవుళ్ళు ఏమి మీరు మక్కా నీళ్ళు తాగితే చచ్చిపోతారు, అలాగైతే బైబుల్ చదివితే కుష్టి వాళ్ళు అయిపోతారని చెప్పరు. కానీ మిమ్మల్ని తీసుకొచ్చి మాకు గంగ నీళ్ళు తాగండి అన్నాను అనుకో, పుట్టుక్కుని చచ్చిపోతావు, నువ్వు మాత్రం పుట్టుక్కుని చచ్చిపోతావు. ఎందుకంటే నీకు భయం, ఏదో అంటరాని వాళ్ళలాగా మమ్మల్ని దాన్ని ఏంటంటే ఇది ముట్టుకుంటే మా దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అని మీరు, మళ్ళీనేమో ఆ మత ప్రచారాలు చేసేవాళ్ళేమో ఇంకా దీన్ని పట్టుకోగానే ఏదో అయిపోతామని వాళ్ళు మీ ఇష్టారాజ్యంగా అసలు ప్రసాదం పెట్టామో చచ్చిపోయారు, ఇంకా అక్కడ ఠామని చచ్చిపోతారు. మాకేం ఇబ్బంది లేదు, చర్చిలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, గుళ్ళకి వెళ్తాం, గోపురాలు జై శ్రీరామ్ అంటాం, ధైర్యంగా ఎదుర్కొంటాం. భారతదేశంలో పుట్టిన హిందువుల గొప్పతనం అది, అర్థమైందా? ఇవి మక్కా నుంచి వచ్చిన నీళ్లు, కనీసం వచ్చి వాటరు 1 మంత్ అవుతుంది, 1 మంత్. మొన్న మక్కా ఓపెన్ చేసినప్పుడు ఆయన వెళ్ళారు. దీనికోసం ఆ ముస్లిం ఫ్రెండ్ ఆయన ఎంత ఖర్చు పెట్టుకున్నారు తెలుసా? 35 lakhs ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు ఆయన. దాని గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఇద్దరం కలిసి 1.5 గంటన్నర మాట్లాడుకున్నాం, వాళ్ళ వైఫ్ నేను అందరం కలిసి. అసలు బుద్ధి జ్ఞానం లేని గాడిదలాగా ఉన్నారు మీరు. గాడిదతో పోల్చినా కూడా తక్కువే, గాడిద కూడా మంచిగా అది అందరికి ఉపయోగపడుతుంది. అది కాదు, మతాలు సృష్టించాల్సిన అవసరం ఏంటి? సీతాదేవిని ఎన్ని రోజులు రావణాసుడు ఉంచుకున్నాడు, నువ్వేమన్నా చూసావా? నువ్వేమన్నా ఏం చేశాడో ఏం చెందాడో మాట్లాడుతున్నావు. హనుమంతుడు మొన్న ఒక కోతి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఉంటే, మీ హనుమంతుడు చూసారా మా కాళ్ళ పట్టుకుంటున్నాడు వచ్చి, మీ హనుమంతుడు మీ సీతాదేవిని రాముడిని ఏమనొద్దని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్తే వింటారా? మేము మిమ్మల్ని ఇంకా సోదరుల్లాగా భావించబట్టే మీరు ఇంకా తిరుగుతున్నారు బయట. ఒక్కసారి మీరు అసలు మా వాళ్ళు కాదని నిర్ణయించుకుంటే మీరు తట్టుకోలేరు. హిందువులు చేసే చాస్ట్లు, వాళ్ళ ప్రళయం ఎలా ఉంటుందో అక్కడ దాకా తెచ్చుకోమాకండి. పోలీసులకి, రాజకీయ నాయకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏదో హిందువులంటే ఇష్టారాజ్యంగా మీదకి వచ్చేయటం, తక్కిన వాళ్ళని ఏమనగానే కేసులు పెట్టేయటం, కేసులు పెట్టి బనాయించడం, ఇవన్నీ కుదరవు. జై శ్రీరామ్ అనే నిదానాన్ని మమ్మల్ని చేసుకోనివ్వండి. మీ ఖురాన్ మీరు చదువుకోండి, మీ బైబిల్ మీరు చదువుకోండి, మేము మీ జోలికి రా, మీ అడ్డం పెట్టాం. మా జోలికి వచ్చి మేము ఎలా ఉండాలి, ఎలా డిసైడ్ అవ్వాలి, ఏది చదవాలి అని డిసైడ్ చేస్తే మాత్రం హిందువులు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. పోన్లే ఒకడు అన్నాడు కదా, వాక్కుంటున్నాడు, వాడే ఊరుకుంటాడంటే ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకోటి, ఇప్పుడు ఇంత వాటర్ నేను ఇంత ధైర్యంగా తాగటానికి, ఇది బయటకు వచ్చి చూపించడానికి కూడా కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలుసు, ఈ బాటిల్ చూడంగానే మక్కా నుంచి వచ్చినంతనే వాళ్ళకి అర్థమైపోతుంది ఆల్రెడీ. మా గుండె ధైర్యం అది. మేము అన్ని మతాలని గౌరవిస్తాం, అందరూ మా అన్నదమ్ములే నమ్ముతాం. అర్థమవుతుందా? మీకులాగా మీ మతాన్ని కప్పేసుకుని మీరే తోడేళ్ళలాగా తయారైపోయి ఎదుటి మతాన్ని దాడి చేయటం, ఎదుటి మతాలని ఇచ్చేయడం, ఒక్కసారి ఊరుకుంటే మీ ఇష్టారాజ్యంగా చేస్తారు. మీ ఇష్టం, బూచకోత ఎలా ఉంటుందో చూపిస్తారు. పాకిస్తాన్లో బతకడమే ఇంకా తేలికేమో అనిపించేట్టు హైదరాబాద్ని సృష్టించగలరు మీరు, అది నాకు తెలుసా? ఎప్పుడైతే ఈ బీజేపీ పార్టీ దిగిపోతుందో అప్పుడు మీరు హైదరాబాద్ని మీరు పాకిస్తాన్ కంటే దారుణంగా చేయగలరు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మీకు ఇంకోటి తెలుసా? ఆఫ్ఘనిస్తాన్లో ఎలా ఊచకొత్తలు కోసారో హిందువులు తలుచుకున్నా కూడా అలాగే కోసేస్తారన్న విషయం మీకు కూడా తెలియదు. అది అస్సలు ఈ కోసుకోవడాలు, చంపుకోవడాలు, బెదిరించడాలు, పోలీసులు బెదిరించడాలు, ఇవన్నీ మానుకోండి. ఎవరి మతం వాళ్ళకే గొప్ప, ఎవరి కులం వాళ్ళకే గొప్ప. అందరం సమానంగా ఉందాం, చక్కగా ఉందాం. ఇది పంపించిన ఆయన మాకు కోవిడ్ వచ్చినప్పుడు తెలిసిందా, ఎంతో గొప్పగా ఉపకారం చేసి ఎంతో మంచిగా మా పిల్లలు చదువుకోవడానికి, దగ్గరుండి ఎగ్జామ్ రాయించడానికి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అంబులెన్స్లో బయలుదేరి వస్తుంటే ఈ ముస్లిం సోదరుడే బెడ్షీట్ తీసుకొచ్చి ఫ్లాస్కోలో పాలు పోసుకొచ్చి ఇన్ని చేసింది. సిగ్గు శరం లేని బతుకులు. హిందువులతో అందరితో బాగానే ఉంటారు, మళ్ళీ మాయరోగాలు మీకు. బుద్ధి ఉండాలి కదా. ఇష్టారాజ్యంగా ఏది పడితే అది. మరి కోవాబన్ను కోసం మరి రాజకీయ నాయకులు అందరూ పెద్ద పెద్ద యుద్ధాలు చేసేసి సామాన్య మానవుడికి ఇలా చేస్తారా అని వాడిని ఇంటికి పిలిపించేసుకుని డబ్బులు ఇచ్చేసి హడావుళ్ళు చేసేసి వాడి ఇంటి మీదకి వెళ్ళిపోయి దగ్గరుండి అందరూ కలిసి పెద్ద గోల్ చేశారే.
మరి అదే మరి ఆటో అతనికి ఇబ్బంది కలిగితే హిందూకి మరి ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాలేదు, ఇంటికి పిలవలేదు, ఏం చేయలేదు. అసలు ఏంటిది? ఏంటండి? మొన్న కూడా నేను ఒక షార్ట్ పెట్టాను, మన ఇంటి ముందే కోవా బన్ అమ్ముతున్నాడు, ఇది పరిస్థితి అని. అప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు చేసేసారు, అసలు ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ ట్వీట్లు చేశారు. అదే ఆటో అతని విషయంలో మాత్రం ఒక్కడు మాట్లాడలే నోరెత్తి. ఏంటిది? ఇలాంటివన్నీ తప్పు. ఈ రాజకీయాలు చేయమాకండి. అందరం చక్కగా మంచిగా ఉంటున్నాం, మంచిగా ఉండండి. మంచిగా లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఎవ్వడు వదిలిపెట్టడు, ఎవ్వడు ఊరుకునేవాళ్ళు లేరు. తెలిసిందా? అది అంత హిందువులో ఉన్న ఆడవాళ్ళు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు, చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే నిత్యం అభిషేకాలు, శివనామస్మరణలు, లలితలు తరగని మా శక్తి స్వరూపాలన్నీ, మా ఇంట్లో శక్తి స్వరూపాలు ఉంటాయి, శ్రీచక్రాలు ఉంటాయి. అవన్నీ కలిపితే ఎంత పవర్ఫుల్గా ఉంటాం తెలుసా? తెలియదు కదా మీకు, మాట్లాడకూడదు మరి అలాంటప్పుడు బయటకు వచ్చి. అది ఇవన్నీ కలిపితే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసా మీకు? మాట్లాడకండి, దయచేసి మాట్లాడద్దు. మేము చాలా గౌరవిస్తాం. ఏ ముస్లిం సోదరుడికన్నా మేము కాశీ వెళ్ళాం గంగ నీళ్ళు తీసుకుంటారని మేము ఎప్పుడైనా ఫోన్ చేసామా? చెయ్యం, మా సంస్కారం అది. కానీ మీరు ఏది పంపించినా సరే మేము స్వీకరిస్తాం. ఎందుకంటే మన అన్నదమ్ములు ఎలా తీసుకొస్తారో, ఎలా ఉంటారో, లేకపోతే దీంట్లో ఏదన్నా కలిపి తీసుకొచ్చారా, ఎట్లాంటి డౌట్లు ఏముండవు. అర్థమవుతుందా? అర్థమైందా? అది మీకు మక్కా వాటర్ ఎంత ప్రసిద్ధమైంది అనేది మీకు ఎంత తెలిసినప్పుడు మాకు గంగ నీళ్ళు కూడా అంత ప్రసిద్ధం. కానీ మీ దేవుడు గుట్లో మా గంగ నీళ్ళు పెట్టుకోగలరా? నేను ఇచ్చిన గంగ నీళ్ళు చర్చికి మీరు తీసుకురండి. ఏ వాటర్ తీసుకొస్తారో నేను చర్చిలకు వస్తాయి, ఏ టీవీ ఛానల్స్ కొన్నా. మీ 2 కులాల వాళ్ళు, మీ 2 మతాల వాళ్ళు రండి, మా హిందువులందరినీ తీసుకొస్తాయి. ఏది పెట్టండి తింటాం. ఏదంటే నాన్ వెజ్లు కాదు, ప్రసాదాలు మీవి. అదే మేము ఇచ్చిన మామూలు కిన్లీ వాటర్ బాటిల్ కూడా మీరు తాగలేరు. అది మీ సంస్కారం, తెలిసిందా? అది జై శ్రీరామ్ అనే నినాదం మొత్తం పాకేదాకా చేసుకోమాకండి. అందరం ఒకటే. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మా మతాన్ని మేము గౌరవించుకుంటాం. అక్కర్లేని దానికి వద్దు, అక్కర్లేని చేష్టలు చేయొద్దు, లవ్ జిహాదులు చేయకండి. ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళి, అమెరికాను కూడా మనం చూసాంగా, 4వ పెళ్ళో 5వ పెళ్ళో హిందూ అమ్మాయిలు తప్ప ఎవడి దొరకట్లే మీకు. ఎందుకంటే వాళ్ళు పాపం అమాయకులు, అందరినీ నమ్ముతారు. అందుకని మీరు ఓచుకోతకు వస్తున్నారు. అది అర్థమైందా? అదే ఆడపిల్ల మీకు ఏ రోజున అన్నంలో కలిపి ఏదైనా పెట్టిందనుకోండి, కుటుంబాలు లేచిపోతాయి. కానీ అలా ఆడపిల్ల చేయట్లా. మేము సంస్కారవంతంగా పెంచాం కాబట్టి ఆడపిల్ల మీ ఇంటికి వచ్చి ఉండగలుగుతుంది. అదే ఒక ఆడపిల్ల కనుసైగ చేసామనుకోండి, 200 మంది ముస్లింలు గాల్లో లేస్తారు, తెలుసా? కానీ మేము ఆ పనులు చెయ్యం, ఎందుకంటే మాకు అవసరం లేదు. మీరు మేము ఒకటే అనుకున్నాం కాబట్టి ఈ రోజుకి మనందరం కలిసి ఉంటున్నాం. రెచ్చగొట్టద్దు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి. మీ ముస్లిం అనే అతను ఎవడు మా ఇళ్లలో లేరు, మమ్మల్ని ఏమైనా చేస్తారని భయపడ్డా. మా ఆడపిల్లలు మీ ముస్లిం ఇళ్లలో 3 మంది ఉన్నారు. ఒక్క కనుసైగ చేసామండి చాలు, సుమోలు లేచినట్లు లేస్తారు. మేము మత విద్వాంసాలు రెచ్చగొట్టకూడదని చెప్పి ప్రశాంతంగా జీవిస్తుంటే ఎస్ఐల చేత వార్నింగ్లు ఇప్పించడాలు, కేసులు రాస్తాం, ఆటోలు కేసులు రాస్తాం అంటే రాసుకుని తీసుకోండి ఆటో. హిందువులందరం కలిసి అతనికి పెద్ద వ్యాన్ కొని పెడతాం, రాసుకోండి. కేసు రాసి అసలు ఆటో సీజ్ చేసేయండి. హిందువులు తలుచుకుంటే అతనికి ఒక 10 సుమోలు కొని పెడతాం, రోజు తిప్పుకుంటాడు. నేను చెప్తున్నాను, ఆటో సీజ్ చేసుకోండి, 10 సుమోలు కొని పెడతాం హిందువులు. మీ చేత ఓపెనింగ్ చేయించి అతనికి ఆ 10 సుమోలు ఇచ్చేసి వాళ్ళ కుటుంబానికి అయ్యే ఖర్చు కూడా భరిస్తాం. ఇంతమంది ముస్లిం సోదరులు హైదరాబాద్లో ఉన్న చోట నేను హిందువుని అని చెప్పుకుని ఆటో మీద రాసుకు తిరుగుతున్నాడంటే అతను హీరో, అతను నిజమైన హిందువు. నా ఆటో ఎవరన్నా ఎక్కరేమో అని భయం లేదు అతనికి. దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాడు అతన్ని డిస్టర్బ్ చేయమాకండి. డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందంటే, రేపు సాయంత్రం ఈ పాటికి అతనికి వెహికల్స్ కొని ఎవరైతే పోలీస్ చెప్పాడో అతని చేత రిబ్బన్ కటింగ్ చేయించి అతనికి ఇప్పిస్తాం. అది హిందువులకు ఉన్న పవర్ఫుల్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుందనేది చూపిస్తాం. అర్థమైందా? అది అందుకని చాలా దూరం రామాకండి. ఇది అనవసరంగా నేను మాట్లాడాల్సిన విషయం కాదు అని వదిలేస్తుంటే స్కూళ్ళల్లో డైరీలో రాసి పంపించడం, ఇష్టారాజ్యంగా రాయటం, ఇలా చేయమాకండి. దానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మతాల జోలికి వచ్చి మాట్లాడకండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఏందిరా నీ ఆటో వెనకాల ఏందో రాసావట,
మత విద్వాంసాలు రెచ్చగొడుతున్నావట. అవునా? మరి హిందూ ఆడపిల్లలను లేపుకుపోయి పెళ్లి చేసుకున్నప్పుడు మత విద్వాంసాలు కాదా? మరి ఆ రోజు వెళ్ళి తేలేకపోయారు వాళ్ళని. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనూ పాకిస్తాన్లో ఏదో గొడవలు జరగగానే జెండాలు పుచ్చుకుని కాకినాడలోనూ హైదరాబాద్లో జెండాలు పుచ్చుకు తిరిగితే ఆ రోజు ఏమైంది? ఢిల్లీలోనూ హైదరాబాద్లో బాంబులు పెట్టిన ముస్లిం సోదరులందరూ ఎవరు? ఉగ్రవాదులు కాదా? మీరు ఉగ్రవాదులని తెలిసిన తర్వాత కూడా మేము ఎందుకు క్షమిస్తున్నాం మిమ్మల్ని? ఆలోచించండి. మీ తప్పు మీ పక్కన పెట్టుకుని మీరు అనవసరంగా డిస్టర్బ్ చేయటం, ఆడవాళ్ళని సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడటం ఇలా చేయమాకండి. అర్థమవుతుందా? చాలా పవిత్రంగా చూసుకున్న మా రామాయణాలు కానీ భగవద్గీతలను కానీ తక్కువ చేసి మాట్లాడితే చాలా చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. అది జై శ్రీరామ్ అనే నిదానంతో వెళ్తున్నాం మేము. మంచిగా సైలెంట్గా ఉంటున్నామని చెప్పి మీరు దాన్ని తప్పుగా తీసుకోకండి.